guys, welcome back to our channel. It's Geeta. ఈరోజు నేను మీకు బన్నేర్ఘట్ట బయోలాజికల్ పార్క్ని చూపించబోతున్నాను అనమాట. అండ్ ఎంటర్ అయ్యే టైంలో అయితే చుట్టూ చెట్లు ఉన్నాయి, చాలా కూల్గా ఉంది అట్మాస్ఫియర్ కూడా. అండ్ టికెట్స్ కొనేసాక ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆఫ్రికన్ సెక్షన్ ఎనిమల్స్ అంట. సో ఎంటర్ అయ్యే దారిలో అయితే ఇట్లాగా పైన అంతా టెంట్ లాగా వేసేసి ఉన్నారు. అండ్ ఫస్ట్ మనకు కనిపించిన యానిమల్ వచ్చేసి జీబ్రా. నేనైతే జీబ్రాని ఫస్ట్ టైం చూసాను అనమాట. అండ్ ఆల్సో జీబ్రా చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ మనుషుల మీద అయితే ఎండ పడకుండా అలా కట్టేస్తున్నారు, కానీ యానిమల్స్ గురించి అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. అవి ఎండలో ఎంత బాధపడుతున్నాయో అసలు. అండ్ సెకండ్ యానిమల్ వచ్చేసి జిరాఫ్. అండ్ ఇక్కడైతే 2 జిరాఫీలు ఉన్నాయి. దీని పేరు నార్థరన్ జిరాఫీ అంట. అండ్ ఇక్కడైతే జిరాఫీ ఫేస్ బదులు మన ఫేస్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యానిమల్ నిల్గాయ్ అంట. అది ఒక జింకలాగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 డైనోసార్ స్టాచ్యూస్ ఉన్నాయి. పిల్లలైతే అందరూ దీన్ని చూసి చాలా హ్యాపీగా ఎగ్జైట్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హనుమాన్ లంగూర్ అని ఒక కోతి ఉంది. ఇప్పుడైతే నా ఫేవరెట్ యానిమల్ రాయల్ బెంగాల్ టైగర్. చూడ్డానికైతే చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఆల్సో మన కంట్రీ ఒక నేషనల్ యానిమల్. అండ్ నెక్స్ట్ యానిమల్ ఏషియాటిక్ బ్లాక్ బేర్. అండ్ ఇది నా సెకండ్ ఫేవరెట్ యానిమల్. చూడ్డానికైతే చాలా క్యూట్గా ఉంది, లైక్ జంగల్ బుక్లో బల్లు ఉంటుంది కదా అలాగా. అండ్ ఈ సెకండ్ బేర్ అయితే ఆపకుండా తింటూనే ఉంది. అండ్ నెక్స్ట్ యానిమల్ కామన్ ఆస్ట్రిచ్ అంట. కానీ ఆస్ట్రిచ్కి అయితే సపరేట్గా కేజ్ లాగేం కనిపించలేదు. దాని ముందేమో జిరాఫీస్ ఉన్నాయి, వెనక ఈము పక్షులు ఉన్నాయి. అండ్ ఆ బ్లాక్ కలర్ బర్డ్ అయితే ఆస్ట్రిచ్ అనమాట. అండ్ ఈ చుట్టూ 2-3 ఈములు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిప్పోపోటమస్ అంట. నాకైతే హిప్పోపోటమస్ని చూసినప్పుడు దాని కాళ్ళు ఎందుకు అంత పొట్టిగా ఉన్నాయని అనిపించింది. అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్ అనమాట. చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి చిన్నవి. అండ్ నెక్స్ట్ యానిమల్ వచ్చేసి లెపర్డ్ అనమాట. ఇవైతే దాంకొని ఉన్నాయి వాటి డెన్స్ లోపల. 2-3 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ద కింగ్ ఆఫ్ ది జంగల్ లయన్. ఇక్కడ కూడా 2-3 ఉన్నాయి, కానీ అవి కదలట్లేదు అసలు, అలా చూస్తూ ఉన్నాయి. అండ్ ఇదైతే ముళ్ళపంది పార్క్యూపైన్. దాని ఈపంతా ముళ్ళులే ఉన్నాయి, కానీ నేనేమనుకున్నా అంటే అవన్నీ స్ట్రైట్గా నీలుక్కొని ఉంటాయి అనుకున్నాను. అండ్ ఈ బర్డ్ అయితే ఆస్ట్రిచ్ అనమాట. ఇక్కడైతే కనిపించింది దీని కేజ్. అండ్ ఆల్సో దీని ముందు అయితే బర్డ్ లేదు. అండ్ ఇక్కడైతే పాములు కనిపిస్తాయన్నమాట. ఈ లైన్ మొత్తం పాములే, కానీ వాటిని వెతుక్కోవడానికి మాకైతే టైం సరిపోయింది. అవి మాతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నట్టు అనిపించింది. అండ్ ఇది గ్రీన్ ఇగ్వానా అంట. కానీ చూడ్డానికైతే తొండల్లాగే ఉన్నాయి, కానీ కొంచెం పెద్దవిగా ఉన్నాయి. ఇక్కడే ఒక 4-5 ఉన్నాయి. కలర్స్ కూడా వేరే వేరేగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ సెక్షన్ అంతా పక్షులు అనమాట. చాలా వరకు చిలుకలే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ వింగ్డ్ అమెజాన్ అంట. దానికి ఆరెంజ్ వింగ్ యాడ్ ఉందో అసలు కనిపించలేదు మాకైతే, గ్రీన్ తప్ప. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్రన్ క్రోన్డ్ పీజియన్ అంట. ఆ పావురం మీద అయితే ప్రిన్సెస్ క్రోన్స్ ఉంటాయి కదా అలాగున్నాయన్నమాట, కానీ అది ప్రిన్సెస్ క్రోన్లా లేదు, వింతగుంది కొంచెం. ఆ గ్రే కలర్ తిరుగుతుంది కదా అదే ఆ పావురం. ఇక్కడేమో ఏదో బర్డ్ ఉంది, కాక్టైల్ అంట, కానీ చూడ్డానికి అయితే పికచూ లాగా ఉంది, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇక్కడ స్కార్లెట్ మకావ్ అంట. ఇదైతే ఈ ప్యారెట్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అంట. అండ్ ఇక్కడైతే ఆ ప్యారెట్స్ 4-5 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్లూ అండ్ ఎల్లో మకావ్ అంట. ఈ ప్యారెట్స్లో కల్లా, ఈ పక్షుల్లో కల్లా మొత్తం హైలైట్ బ్లూ అండ్ ఎల్లో మకావ్ అండ్ స్కార్లెట్ మకావ్ అనమాట. 2 అయితే చూడడానికి చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ క్రోకోడైలే, కానీ పేరేంటో గ్యారియల్ అని పెట్టున్నారు. ఈ క్రోకోడైల్ అయితే అసలు ఇవి బతుకున్నాయా చనిపోయా కూడా అర్థం కాలేదు, అస్సలు కదలట్లేదు. కొంతమంది అంటూ ఉంటే విన్నాం కళ్ళు అరుపుతున్నాయని. అండ్ మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే.